హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే ఇవాళ మా ఈ చేపలు మొట్టమొదటిసారి కడుగుతున్నా. మా ఇంటి వెనక వాళ్ళు చేపల ఫిష్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. వచ్చినాయంటే సరేలే తీసుకోమ్మా అని ఆ చేపలు అయితే 5 చేపలు ఇచ్చింది. ఇంకా తీసుకోమన్నది కానీ నాకు వద్దు, పిల్లలు కూడా తినరని 5 చేపలు చాలని అయితే అలాంటివి 5 చేపలు అయితే ఇచ్చింది. ఇక చేపలు మొట్టమొదటిసారిగా అడుగుతున్న చూడండి, చిన్నగా జారుతూ ఉంది. కత్తిపీట పక్కన వాళ్ళది పెద్దది అడుక్కొచ్చిన. ఇక చిన్నగా జారుతూ ఉన్నా కూడా చేతిలో ఒకట్లా చేపలు అయితే కడుగుతున్నా. చేపల పులుసు అయితే చాలా బాగా చేస్తుంది మా అమ్మ. పులుసు వడవదానికి నేను చిన్నగా ముక్కలు నీట్గా కడిగి పచ్చడి పెడదామని అయితే కడుగుతున్నా. ఎందుకంటే రేపు బుధవారం, ఎల్లుండి గురువారం, అట్లా మేము తినం అన్నట్టు వేస్ట్ అయితే చేపల కూర అనేసి శుభ్రంగా మొత్తం కడిగి పెడదామని అయితే అనుకుంటున్నా. కడుగుతాను ఫస్ట్ చేపలు నేను కడగను, కడిగినే తెస్తే ఎప్పుడైనా ఎవరు అనుకోకుండా ఇచ్చినవి కాదంటే బాగుండదు. మళ్ళీ ఇంకా చేపలు కూడా ఫ్రెష్ చేపలు అవి ఇక అనేసి తీసుకొని అయితే ఇక చేపలు కడగడం నేర్చుకున్నట్టుంది కదా. చాక్ బట్టి పైపు వచ్చి మొత్తం ఫస్ట్ 5 చేపలను గీకిన, మొత్తం ఏం లేకుండా గీకి ఒక్కొక్క చేప ఫస్ట్ కోసుకుంటూ కూర్చుండిగా ముక్కలు చేసి అడవడేస్తాను. చిన్న చిన్న ముక్కలు ఫ్రై చేస్తే తొందరగా వేగడానికి, పెద్దగా ఉండొద్దని చిన్నగా కోసి, మరీ చిన్నగా లేకుండా పెద్దగా లేకుండా కోసిన 5 చేపలు, 5 తలకాయలు చూడండి. 1 2 3 4 5 తలకాయలు. ఇక ముక్కలన్నీ కోసి అక్కడ పెట్టిన. అందులో ఇంత ఉప్పు, బియ్యం పిండి వేసి మంచిగా రుద్ది కడిగితే నీసు వాసన కూడా రాదు, చేపల వాసన రాదు. వేసి రుద్దిన, ఉప్పు పిండి వేసి రుద్ది అవన్నీ నల్ల వస్తున్నది అంటే తేటగా చేపలు తేటగా కడుక్కొని అయితే ఈ విధంగానైతే కడిగి కాసేపు ఆరబెట్టిన. ఫ్రై చేసేసిన, ఫ్రై అవుతుంది, చాలా పచ్చడి రెడీ అయింది. ఓకేనండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి ఈ విధంగా అయితే చేపలు కడగడం నేర్చుకొని ఏ విధంగా ఫ్రై చేశానో చూశాను కదా. నా వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయండి. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి